గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆగస్ట్ 6వ తారీఖు కల్లా అది కంప్లీట్ అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎంతమంది అప్లోడ్ చేశారు, ఇంకా చేయాల్సిన వాడు కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. నేను గత వీడియోలో పేరు మారటం లేదు కాబట్టి దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి విషయం మీద ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క లెటర్ని మీరు టైప్ చేపించి అప్లోడ్ చేయండి. అదేవిధంగా మరి ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అండి నేను మొత్తం దాదాపు 30,000 దాకా కట్టాను. నాకు 10,000 మాత్రమే పడ్డాయి. ఏంటి రీజన్ అని చెప్పి అడుగుతా ఉన్నారు. అలాంటి దాని గురించి దానికి ఏంటి రీజన్ ఏంటి, దానికి ఏం చేయాలి అనేటటువంటిది మీ అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని నేను చేస్తున్నాను. రీసెంట్‌గా ఒక కస్టమర్, ఆయన పేరు చెట్టుపల్లి బాబురావు గారు. ఆయన ఈ కంపెనీలో సంవత్సరానికి రూ. 5,460 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్స్ కట్టాడండి. 5 ఇన్స్టాల్మెంట్స్ కలిపితే రూ. 27,300. అయితే అతనికి బ్యాంకులో అమౌంట్ కూడా పడినట్లుగా ఇటీవల తెలుసుకున్నాడు, ఈ మధ్యనే. ఆ స్టేటస్ చెక్ చేసిన తర్వాత అతనికి తెలిసిన విషయం ఏంటంటే, అతనికి రూ. 5,459 మాత్రమే పడ్డాయి. కానీ ఈ వ్యక్తి ఎంతకి క్లెయిమ్ చేశాడంటే 27,300 రావాలి అని టోటల్ అమౌంట్‌కి అప్లై చేస్తే ఎలిజిబుల్ రిఫండ్ అమౌంట్ వచ్చేసి రూ. 5,459 మాత్రమే అతనికి డబ్బులు పడ్డాయి. ఎప్పుడు పడ్డాయి? ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరాన డబ్బులు పడ్డాయండి. అంటే 2025 డిసెంబర్ 5వ తారీఖు నాడు పడ్డాయి. ఏంటి ఎందుకు పడ్డాయి అని చెప్పి ఆ వ్యక్తిని అడిగాను. ఎన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టావయ్యా అంటే, నేను మొత్తం సంవత్సరానికి రూ. 5,460 చొప్పున 5 కిస్తీలు కట్టానండి. టోటల్ నేను కట్టినటువంటి అమౌంట్ 27,300 టోటల్ నేను కట్టింది. అయితే నాకు వచ్చింది కేవలం రూ. 5,459 మాత్రమే నాకు అమౌంట్ రావటం జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తిని నేను ప్రశ్నించాను. నీవు కట్టినటువంటి అన్ని రసీదులను అప్లోడ్ చేశావా అని అడిగాను. సార్, అన్నీ నేను అప్లై చేయలేదండి. నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చాను నేను. మరి వాడు ఎన్ని అప్లోడ్ చేశారో నాకైతే తెలియదండి. అన్ని రసీదులు కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమైనా వాటిని ఎడిట్ చేయొచ్చా అని అడిగాడు. నేను చెప్పాను ఆ వ్యక్తికి, చూడండి, ప్రస్తుతం ఒక బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. మిగిలిపోయిన రసీదులు ఇప్పుడు అప్లోడ్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. చాలా మంది కూడా ఇదే విధంగా వారి దగ్గర ఎన్ని రసీదులు అయితే ఉన్నాయో అన్ని రసీదులను అప్లోడ్ చేయకుండా ఒకటి కానీ లేదా ఫస్ట్ మరియు చివరిది అంటే మొత్తం 2 రసీదులు సబ్మిట్ చేయడం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, ఎవరైతే 2 రసీదులు అప్లోడ్ చేస్తారో వాళ్ళకి 2 ఇన్స్టాల్మెంట్స్ మాత్రమే పడతాయి. 3 రసీదులు అప్లోడ్ చేస్తే 3 రసీదులు, మొత్తం అప్లోడ్ చేస్తే మొత్తం డబ్బులు పడతాయి అని చెప్పాను. కానీ ఇక్కడ చెట్టుపల్లి బాబురావు గారు కేవలం ఒక్క రసీదు మాత్రం అప్లై చేసినట్టు ఉన్నాడండి. అది కూడా బాండ్ పెట్టుంటాడు.
బాండ్ మొత్తాన్ని స్కాన్ చేసి పెట్టుంటాడు. ఇదొక్కటే పెట్టుంటాడు. ఆ బాండ్‌తో పాటు మొట్టమొదటి రసీదు కూడా దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. నేను గతంలో చూపించాను. అది ఇన్‌స్టాల్‌మెంట్ నంబర్ 1. సో, అతను మిగిలిన రసీదులు అప్‌లోడ్ చేయలా. అందువలన ఆ వ్యక్తికి రూ. 5,460 మాత్రమే పడ్డాయి. అయితే ఆ వ్యక్తి అడిగాడు, "ఏమండి 460 పడలేదు. రూ. 5,459 మాత్రమే పడ్డాయి" అని చెప్పి అడిగాడు. అంటే ఏ వ్యక్తికైనా లోధా కమిటీ వారు పేమెంట్ చేసే సమయంలో ముందుగా టెస్టింగ్ కోసం రూ. 1 పంపిస్తున్నారండి. అది సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళకి అందిన వెంటనే ఆ రూ. 1 తగ్గించి మిగతా అమౌంట్ పంపిస్తున్నారు. అయితే ఇతను ఒక్క రసీదు మాత్రమే పంపించాడు. మరి ఏం చేయాలి సార్ అని అడిగాడు. మీరు ఒక పని చేయండి. నోడల్ ఆఫీసర్ గారికి ఒక లెటర్ పెట్టండి మీరు. నేను టోటల్‌గా ఇంత అమౌంట్ కట్టాను. ఇన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టాను. నాకు అవగాహన లేక ఒక్క రసీదు మాత్రం అప్లై చేశాను. మిగతా రసీదులు నా దగ్గర ఉన్నాయి. దయచేసి వాటికి కూడా పేమెంట్ చెల్లించండి అని ఒక మెయిల్ పెట్టండి అని చెప్పి నేను ఆ వ్యక్తికి చెప్పాను. చెప్పిన వెంటనే వారేమన్నారంటే, "సార్ మెయిల్ ఎలా పెట్టాలి మీరే చేయండి సార్" అడిగారు. ఇక్కడ గమనించండి, చాలా మంది వ్యక్తులు నేను గతంలో కూడా చెప్పాను మెయిల్ పెట్టండి అని. సార్ మెయిల్ ఎలా పెడతారు? కొంచెం మీరే పెట్టండి సార్ అని నన్ను అడుగుతున్నారండి. ఒక విషయం అబ్జర్వ్ చేయండి. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా మెయిలు రాసి పంపించాలంటే ఇబ్బందండి. అందుకని ఒక వ్యక్తికి సంబంధించిన మెయిల్ ఎలా పెడుతున్నాడో ఈరోజు నేను మీకు చూపిస్తాను. దాని ప్రకారం మీరు ఒక తెలిసిన వాళ్ళ ద్వారా మెయిల్ పెట్టించుకోండి. నేను గతంలో వెరిఫికేషన్ లెటర్ ఒకటి తయారు చేసి ఫిల్ చేశాను. వేరే కలర్‌తో ఫిల్ చేసి ఈ విధంగా రాయండి అని చెప్పి ఆ వెరిఫికేషన్ లెటర్ పెడితే చాలామంది దాన్నే ప్రింట్ తీసి పెడుతున్నారట. అది రాంగ్ అండి. ఆ వీడియోలో అది చూస్తూ దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని ఆ మ్యాటర్ వేరే పేపర్ మీద టైప్ చేసి మీ పేరు, మీ బాండ్ నంబరు, మీరు కట్టిన అమౌంట్ రాయాలి. అంతేగాని అది డౌన్‌లోడ్ చేసుకొని పెట్టొద్దు దయచేసి. కొంతమంది అయితే బ్యాంక్‌కెళ్ళి బ్యాంకులో అడుగుతున్నారంట. ఏవండీ వెరిఫికేషన్ లెటర్ ఉంటదంట కదా! మీ దగ్గర ఇవ్వండి అని. వాళ్ళు ఇవ్వరండి. మనమే టైప్ చేసుకొని, పేర్లు రాసుకొని, ఫిల్ చేసుకొని వెళ్లి చేయించుకోవాలి. అందువలన ఇప్పుడు ఒక ఇన్‌స్టాల్‌మెంట్ పడ్డ వాళ్ళకి, 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లు పడ్డ వాళ్ళకి, మొత్తం డబ్బులు పడని వాళ్ళు గూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. లోదా కమిటీ వారి దృష్టికి. ఎలా చేయాలి అంటే ముందు ఒక లెటర్ ప్రిపేర్ చేయండి ఫస్ట్. ఆ లెటర్ ఎలా ఉంటుందో మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. అయితే ఇది ఏం చేస్తారంటే దీన్ని మీరు టైప్ చేసుకోండి. ఆ స్క్రీన్ షాట్ తీయండి ఫస్ట్. లేదా పాజ్‌లో పెట్టి ఆ మ్యాటర్ మొత్తం రాసుకొని టైప్ చేయండి. చాలామంది ఏం చేస్తున్నారు దీన్ని డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సెల్ ఫోన్‌లో మాకు కనపట్లేదని అంటున్నారు. మీరు దానిని మీ యొక్క టీవీలో గూడా యూట్యూబ్ ద్వారా చూడొచ్చండి. పెద్ద స్క్రీన్ పడుతుంది టీవీలో. టీవీలో ప్రతి ఒక్కళ్ళు కూడా నెట్ టీవీలున్నాయి ఈరోజు ఇంట్లో. ఆ నెట్ టీవీలో యూట్యూబ్ ఓపెన్ చేసి, మన ఛానెల్ ఓపెన్ చేస్తే పెద్ద స్క్రీన్ వస్తుంది. దాన్ని పాజ్‌లో పెట్టి అది మొత్తం గూడా మీరు రాసుకోండి. రాసుకొని దాని ప్రకారం టైప్ చేపిచ్చి చెయ్యండి. ఒక మోడల్ లెటర్ ఇక్కడ పెట్టాను. ఇందాక చెట్టుపల్లి వారిది. బాబురావు గారిది. లెటర్ ఇలా ఉంటుందండి. పైన మీ ఊరు డేట్ ఎయ్యండి. టు ది నోడల్ ఆఫీసర్ తర్వాత జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ ఫర్ పిఎస్సిఎల్ అంటే వారికి పెడుతున్నాం. రెస్పెక్టెడ్ సర్ ఆర్ మేడం మరి అక్కడ సార్ మళ్ళీ బహుశా మేడం గారు ఉన్నట్టున్నారు. ఏదేమైనప్పుడు కూడా సర్ స్లాష్ మేడం అని పెట్టండి. సబ్జెక్ట్ ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ రిఫండ్ టోటల్ అమౌంట్ అది సబ్జెక్టు. రిఫరెన్స్ వచ్చేసి మీ బాండ్ నంబర్ ఇయ్యండి. U2800067742 డేటెడ్ 14/5/2011 అంటే దాని మీద డేట్ ఉంటుందండి. ఆ డేటు హైఫన్ పెట్టి పిఎస్సిఎల్ అని పెట్టండి. అది రిఫరెన్స్. దానికి సంబంధించినటువంటిది. ఇక్కడేమి ఇచ్చాను అంటే ఇక్కడ నాకు స్మాల్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మీరు చదవండి. ఐ చట్టుపల్లి బాబురావు సన్ ఆఫ్ చట్టుపల్లి జోసెఫ్ ఆఫ్ లేమలపాడు విలేజ్ ఆఫ్ ఒటిచెరుకూరు మండల్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ have invested
ఇన్ పిఎస్సిఎల్ కంపెనీ ఎట్ ద రేట్ 5460, అంటే సంవత్సరానికి రూ. 5460 ఫర్ 5 years. 5 సంవత్సరాలు నేను కట్టాను. టోటల్లీ ఐ హ్యావ్ పెయిడ్ 27,300. అంటే ఎట్లా వచ్చుద్ది? 5460 ఇంటూ 5 వేయండి. 27,300 కట్టినట్టుగా మీరు ముందు తెలియజేశారు. తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిఫండ్ ఐ హ్యావ్ అప్లోడెడ్ ఓన్లీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అనుభవం లేకపోవటం వలన, అండ్ మై ఏజెంట్ హ్యాస్ నాట్ గివెన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ గురించి సరైనటువంటి అవగాహన లేక, సరైన గైడ్లైన్స్ లేక, నేను కేవలం ఒక్క రసీదు మాత్రమే అప్లోడ్ చేశాను. 2 చేస్తే 2, 3 చేస్తే 3 అని చెప్పండి. తర్వాత ఏమన్నాడు? వెరీ రీసెంట్లీ ఐ అబ్జర్వ్డ్ దట్ an amount of rupees 5459 was credited into my bank, that is State Bank of India, on 5/12/2025. I am here with attached all receipts along with a registration letter consisting of first installment receipt. సో నేను ఇక్కడ అన్ని రసీదులని, బాండ్ని ఇక్కడ మీకు అటాచ్ చేస్తున్నాను ఈ మెయిల్తో పాటు అని కింద రాశాడు. రిక్వెస్ట్ హెన్స్ ఐ రిక్వెస్ట్ యువర్ గుడ్ ఆఫీసర్స్ టు పే మై బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 21,850. So as which I am very grateful to you. Thanking you, sir. Yours సిన్సియర్లీ లేదా ఫెయిత్ఫుల్లీ కొట్టచ్చు. కింద సంతకం చేయడానికి ప్లేస్ ఉంచి మీ పేరుని బ్రాకెట్లో క్యాపిటల్ లెటర్స్తో రాయండి. రాసి ఇక్కడ మీరు సంతకం చేయండి. ఇది ఒక లెటర్ అయిపోయింది, ఒక లెటర్ అయింది. అంటే మీరు కూడా ఏం చేస్తారు? మీకు సంబంధించినటువంటి బాండ్ పేరు, మీరు ఎన్ని కట్టిందో అవి రాయండి. రాసిన తర్వాత ఇది ఒక డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాల్సింది. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్ని, మరి ఎన్ని రసీదులు అయితే అన్ని రసీదుల్ని పీడిఎఫ్ ఫైల్ ద్వారా చేయండి. పీడిఎఫ్ చేయండి అంటే అన్ని ఫైల్, సపోజ్ మీ దగ్గర 5 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, బాండ్ ప్లస్ 4. ఈ 4 కూడా పీడిఎఫ్ ఫైల్ చేశాడు. పీడిఎఫ్ ఎట్లా చేయాలి నన్ను అడగొద్దు దయచేసి. ఇవన్నీ తెలిసిన వాళ్ళు 3 ఫైల్ చేసుకొని ఇది కూడా రెడీగా పెట్టుకొని మీ సిస్టంలో పెట్టుకోండి. ఒకటి లెటర్, రెండవది మీ దగ్గర రసీదులు మొత్తం పీడిఎఫ్. ఈ 2 కూడా వాళ్ళకి మనం మెయిల్ పంపించాలి. లెటర్ తయారు చేసాం, ఈ యొక్క బాండ్స్ అన్నీ కూడా చేసాం. చేసింది ఇప్పుడు మెయిల్ ఐడికి వెళ్ళండి. నాకు యాహూ మెయిల్ అండి నాది. ప్రస్తుతం నా మెయిల్ నుంచి పంపించాను వారికి. నా మెయిల్ నుంచి పంపించాను, వారికి పంపించాను. ఏమని? అక్కడ నా అడ్రస్ వస్తుంది. ఇక్కడ వాళ్ళ అడ్రస్ కొట్టాలి. 2 దగ్గర నోడల్ ఆఫీసర్ psl@sebi.gov.in, ఇది వాళ్ళ అడ్రస్. ఇది టైప్ చేయాలి. చేసిన తర్వాత బీసీసీ అవసరం లేదు. సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ టోటల్ అమౌంట్ రిఫండ్ ఇన్ పిఎస్సిఎల్. ఇది ఎవరి మెయిల్ నుంచి పంపిస్తున్నాను? నా మెయిల్ నుంచి పంపిస్తున్నా. కానీ నాకు సంబంధించినటువంటి పాలసీ కాదు. అందువల్ల నేనేం చేసి జస్ట్ ఒక వర్డ్ రాసి ఇక్కడ రాసి, రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం, ఐఎమ్ హియర్ విత్ అటాచింగ్ వన్ ఆఫ్ మై ఇన్వెస్టర్స్ లెటర్ ఫర్ టోటల్ రిఫండ్ అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ పిఎస్సిఎల్. వన్ ఆఫ్, బై మిస్టేక్ ఆన్ అని పడిందండి. వన్ ఆఫ్ మై ఇన్వెస్టర్స్ లెటర్ ఫర్ టోటల్ రిఫండ్ అమౌంట్ డిపాజిట్ ఇన్ పిఎస్సిఎల్. నాకు సంబంధించిన ఒక కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నానని మాత్రమే పెట్టాను. పెట్టిన తర్వాత కింద అటాచ్ చేయడానికి ఒక క్లిప్ లాంటిది, ఒక సింబల్ ఒకటి ఉంటుందండి. క్లిప్ లాగా ఉంటుంది. ఆ సింబల్ ఉంటుంది కింద, దీని కింద ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతాయి. సో ఇందాక అడ్రస్ పిఎస్సిఎల్ చూపించాను కదా, నోడల్ ఆఫీసర్ అడ్రస్. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఫైల్ సెలెక్ట్ చేయొచ్చు? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5, 5 ఫైల్ చేయొచ్చు. మొట్టమొదట ఏం చేశాను? లెటర్ టు
నోడల్ ఆఫీసర్. ఇందాక లెటర్ తయారు చేశాను చూసారా? ఆ లెటర్‌ని అటాచ్ చేశాను. రెండో ఫైల్ కింద రిజిస్ట్రేషన్ లెటర్, రిసిప్ట్‌లు పీడీఎఫ్ ఫైల్ తీశాను గదా! అది అప్‌లోడ్ చేసి అటాచ్ చేశాను. సార్ ఎలా అటాచ్ చేయాలి అనేది మీరు నేర్చుకోండి. దయచేసి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళ ద్వారా మెయిల్ పెట్టడం ఎట్లా నేర్చుకోండి మీకు తెలియకపోతే. లేదా మీకు ఓన్ మెయిల్ ఐడీ ఉంటే మీరు పంపించొచ్చు. ఈ రెండిటిని అటాచ్ చేశాను నేను. చూస్ ఫైల్ దగ్గర ఇది, రెండో ఫైల్ దగ్గర ఇది. అంటే మొత్తం 2 ఫైల్‌లు నేను అప్‌లోడ్ చేస్తున్నాను. ఇక 3, 4, 5 కూడా చేయొచ్చు. ఇక అవసరం లేదు. ఇది చేసిన తర్వాత అటాచ్ ఫైల్స్ అంటే ఈ 2 ఫైల్‌లు అటాచ్ చేయమని క్లిక్ చేయండి ఇక్కడ. ఎప్పుడైతే అక్కడ క్లిక్ చేస్తారో ఈ విధంగా వస్తుందండి. ఇదిగో అటాచ్ చేయనియి. ఒకటి లెటర్, రెండోది రిజిస్ట్రేషన్. నేను అప్‌లోడ్ చేసినయి మొత్తం. చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అని కొట్టాలి ఇక్కడ. ఈ 2 ఫైల్‌లు కనపడిన తర్వాత ఇక్కడ సెండ్ అని కొట్టండి. సెండ్ అని కొట్టిన తర్వాత వెంటనే మీకు ఈ విధంగా మెసేజ్ వచ్చుద్ది. ఏమని? పైన యువర్ మెసేజ్ వాస్ సెండ్ సక్సెస్‌ఫుల్లీ అని మెసేజ్ వచ్చింది. ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఆ యొక్క 2 లెటర్‌లు కూడా నోడల్ ఆఫీసర్ గారికి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయినాయి. అంటే ఈ నోడల్ ఆఫీసర్ గారికి మీరు సమాచారాన్ని ఇచ్చారు. ఏస్తన్నారా లేదా? ఎప్పుడేస్తారు? తర్వాత ఆలోచిద్దాం. ముందు మన విషయాన్ని వారికి తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ విధంగా ఒక లెటరు, మీ దగ్గరున్న రసీదులు దగ్గర పెట్టుకొని, నోడల్ ఆఫీసర్ గారికి నేను చెప్పిన పందాలో లెటర్లు పంపించండి. ఇది అఫీషియల్ న్యూస్ కాదు. లెటర్లు పంపిస్తే డబ్బులు పడతాయని అనుకోవద్దు. మన ప్రయత్నం చేయాలి గాబట్టి, నాకు వచ్చిన ఒక ఆలోచనగా మీకు చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ఎవరికైతే పూర్తి అమౌంట్ పడాలో వాళ్ళందరూ కూడా చేయండి. బ్యాంక్ అకౌంట్ అప్‌లోడ్ చేయటం కోసం ఆల్రెడీ నేను చెప్పాను వెరిఫికేషన్ లెటర్ ఎలా పెట్టాలని. మరొక మార్గం కూడా ఇంకో అవకాశం ఉంటే నేను ఆలోచించి చెప్తాను. ఏది ఏమైనప్పుడు కూడా అందరూ కూడా బ్యాంక్ ప్రాబ్లమ్ ఉన్నాయి మొత్తం కూడా ఈ నెలాఖరులోగా కంప్లీట్ చేయండి. తర్వాత ఒక వారం మాత్రమే టైం ఉంటుంది. గమనించవలసిందిగా మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.